చాలా తక్కువ మందికే తెలుసు ఒక ఎడారి మధ్యలో ఆడీ కార్లకు ఒక శ్మశానం ఉందని. ఇది జోక్ కాదు, నిజం. ఇది చూసిన ఏ ఆటోమొబైల్ లవర్ గుండైనా పగిలిపోవాల్సిందే. ఈ కార్ల శ్మశానం అమెరికాలోని కాలిఫోర్నియా మొజావే డెజర్ట్లో ఉంది. ఇక్కడ 100 లేదా 200 కాదు, వేల సంఖ్యలో లగ్జరీ కార్లు ఎండకు ఎండుతూ పాడైపోతున్నాయి. ఇందులో ఆడీ మాత్రమే కాదు, వోక్స్వ్యాగన్ మరియు ఇతర కార్లు కూడా ఉన్నాయి. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఈ ఎడారిలో వోక్స్వ్యాగన్ గ్రూప్కి చెందిన దాదాపు 21,000 కార్లున్నాయి. వీటిని నిలిపి ఉంచడానికి సౌత్రన్ కాలిఫోర్నియాలో ఆ కంపెనీ ఏకంగా 134 ఎకరాల భూమిని లీజుకు తీసుకుంది. ఇంకా షాకింగ్ విషయమేంటంటే, అమెరికాలో వోక్స్వ్యాగన్కు ఇలాంటివి ఇంకా 36 లొకేషన్సున్నాయి. అక్కడ కూడా కొత్త కార్లు మరియు కస్టమర్ల నుండి తిరిగి కొనుగోలు చేసిన బైబ్యాక్ కార్లు వేల సంఖ్యలో నిలిచిపోయున్నాయి. అసలు ఈ కార్లకి ఇలాంటి గతి పట్టడానికి కారణం 2015లో బయటపడిన డీజిల్ గేట్ అనే పెద్ద కార్పొరేట్ స్కాండిల్. వోక్స్వ్యాగన్ గ్రూప్ తమ డీజిల్ కార్లలో ఎమిషన్ టెస్ట్ను మోసం చేసే ఒక ఇల్లీగల్ సాఫ్ట్వేర్ని వాడారు. టెస్టింగ్ జరుగుతుందని గుర్తిస్తే ఈ సాఫ్ట్వేర్ నైట్రోజన్ ఆక్సైడ్ ఉద్గారాలను తగ్గిస్తుంది. కాని ఆ తర్వాత అదే కార్లు అనుమతించిన లిమిట్ కంటే 40 రెట్లు ఎక్కువ ఎమిషన్స్ని విడుదల చేస్తాయి. అందుకే ఈ కార్లన్నీ ఇప్పుడు ఎడారిలో మగ్గుతున్నాయి. సబ్స్క్రైబ్ చేయమావా.